అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా శ్రీ శ్రీ నల్లపోచమ్మ తల్లి సమేత ఎల్లమ్మ తల్లి వారి ప్రతిష్టాపన మహోత్సవంలో ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి రోజు. ఈ రోజే దేవతామూర్తులలో చైతన్యాన్ని సంపూర్ణంగా ఆహ్వాన చేయబడే మహత్తరమైనటువంటి రోజు. యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన, శిఖర ప్రతిష్టాపన, నేత్రోన్మిలనము, మహాపూర్ణాహుతి వంటి అరుదైన కార్యక్రమములు ఈరోజు నిర్వహింపబడతాయి. శాస్త్ర ప్రకారంగా దేవతలను దర్శించడం అనేది అనేక జన్మల పుణ్యఫలంగా భావింపబడుతూ ఉన్నది. ఉదయం బ్రహ్మముహూర్తాన్ని యాగశాల మొత్తం వేదమంత్రముల చేత మంగళ వాయిద్యములతో మారుమ్రోగుతుంది. మొదటగా గణపతి పూజ నిర్వహింపబడ్డది. ఏ కార్యమైనా విఘ్నాలను లేకుండా విజయవంతంగా పూర్తి చేయాలంటే గణపతి అనుగ్రహము తప్పనిసరి. వేద పండితులు గణపతి మంత్రముల చేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. 3 రోజుల పాటు ఏర్పాటు చేసిన సర్వతోభద్ర మండలము, నవగ్రహ మండలము, వాస్తు మంటపము, యోగిని మంటపము, క్షేత్రపాలక మంటపము, సప్తమాతృకల మంటపములలో ప్రత్యేకలు పూజలు నిర్వహించాము. పూజల ద్వారా యాగశాలలోని దైవశక్తి సంపూర్ణమవుతుందని భావింపబడుతోంది. ఘర్తు అంటే గర్భగుడిలోని సిద్ధం చేసే పవిత్ర స్థలం. దేవతలను స్థాపింపబడే ప్రదేశంలో ప్రత్యేక మంత్రముల చేత పవిత్రమైనటువంటి దైవశక్తిని ఆహ్వానిస్తాము. ఇది ఆలయానికి శాశ్వతంగా దైవ చైతన్యాన్ని కలిగించే ప్రక్రియ. నవరత్నాలు మరియు ఇతర పవిత్రమైనటువంటి రత్నాలు గర్భాలయములో ప్రతిష్ఠిస్తాము. రత్నాలను విశ్వాసములో వివిధ దైవతా శక్తులను ఆకర్షించే ఆగమ శాస్త్రం చెబుతుంది. ఆలయములోకి ఐశ్వర్యము కలుగుతుందని, దైవభక్తులకు దైవశక్తిని ప్రసాదిస్తుందని, దైవశక్తి స్థిరపడుతుందని, భక్తులకు శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం. వివిధ ధాన్య బీజములను మంత్రాలతో గర్భాలయములోని స్థాపిస్తారు. బీజం అంటే సృష్టి ప్రారంభానికి ప్రతీక. ఈ కార్యక్రమం ద్వారా ఆలయం ఎల్లప్పుడూ సస్యశ్యామలంగా శుభప్రదంగా ఉండాలని ప్రార్థిస్తారు. బంగారము, వెండి, రాగి వంటి పవిత్ర లోహాలను మంత్రోపచారాలచే మధ్య గర్భాలయములో ఉంచుతారు. ఈ ధాతువును పంచభూతాల శక్తులను సమతుల్యాన్ని ఇస్తుందని విశ్వాసము. కరకాటక లగ్న పుష్కరాంశ సుముహూర్తము ఆరంభమవుతుంది. ఈ సమయంలో యాగశాల మొత్తం భక్తులతో నిండిపోయింది. అందరి చూపులు దేవతా ప్రతిష్టాపన వైపు ఉంటుంది. ప్రతి దేవతకు ప్రత్యేక యంత్రం ఉంటుంది. యంత్రం అనేది దేవతా శక్తి యొక్క సూక్ష్మ రూపము. మంత్రముతో పవిత్రము చేసినటువంటి యంత్రాలను గర్భాలయములోని ప్రతిష్ఠిస్తారు. యంత్రం లేకుండా ప్రతిష్టాపన సంపూర్ణము కాదని ఆగమ శాస్త్రాలు చెబుతాయి. అత్యంత పవిత్రమైనటువంటి క్షణం. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య శ్రీ శ్రీ నల్లపోచమ్మ తల్లి మరియు ఎల్లమ్మ తల్లి విగ్రహ గర్భాలయములోని ప్రతిష్ఠిస్తారు. ఈ క్షణం భక్తులు అత్యంత ఆనందాన్ని కలుగుతారు. ఆలయ శిఖరంపై పవిత్ర కలశాలను ప్రతిష్ఠిస్తారు. శిఖరం ఆలయానికి శిరస్సు వంటిది. శిఖర ప్రతిష్టాపన అనంతరం ఆలయం సంపూర్ణతను పొందుతూ ఉన్నది. దేవతల వివిధ దైవ కళలను విగ్రహాలకు మంత్రబలము చేత ఆహ్వానం చేస్తారు. ఈ ప్రక్రియ అనంతరమునందున విగ్రహం క్రమంగా దైవ చైతన్యాన్ని పొందుతూ ఉన్నది. నేత్రోన్మిలనం అనగా ఇది ప్రతిష్టాపనలో అత్యంత భావోద్వేగభరితమైన ఘట్టము. దేవతామూర్తుల నేత్రాలను ప్రత్యేక విధానముతో తెరుస్తారు.
ఒక బంగారు పుల్లను తీసుకొని వివిధ మంత్రముల చేత దేవతామూర్తి దివ్య దృష్టిని ప్రసాదించడముగా భావిస్తారు. ఈ క్షణంలో దేవతలను ప్రత్యేక దైవ స్వరూపముగా దర్శించుకుంటారు. బంగారు పుల్లతో నేత్రములకు దిద్ది ఎంతో బలాన్ని ప్రసాదిస్తారు. వివిధ మూలమంత్ర హోమములు నిర్వహించి అనంతరమునందున బలిప్రదానం చేస్తారు. బలిప్రదానం ద్వారా ఆలయ పరిసరాల ప్రాంతాలకు రక్షణ కల్పిస్తుందన్న విశ్వాసము. మూడు రోజులుగా నిర్వహించిన యాగశాల పరిపూర్ణ సమర్పణ మహాపూర్ణాహుతి. ఈ సమయములో భక్తులు తమ సంకల్పములను మనస్సులో కోరుకుంటారు. శాస్త్రాల ప్రకారంగా పూర్ణాహుతి దర్శనం అనేది యజ్ఞ ఫలితాలను ప్రసాదిస్తుంది. హిందూ సనాతన ధర్మములో ఏ యజ్ఞము లేదా ఏ హోమము చేసినా అందులో పూర్ణాహుతి అత్యంత పవిత్రమైన చివరి ఘట్టం. దీని అర్థం పూర్తిగా సమర్పించడం. ఇది హోమ విజయవంతంగా పూర్తి అయిందని తెలిపే సంకేతము. పూర్ణాహుతి సమయమునందున అగ్నిగుండములో పట్టు వస్త్రాలు, ఎండు కొబ్బెర, నవధాన్యాలు, నెయ్యి మరియు సుగంధ ద్రవ్యాలను సమర్పిస్తారు. ఇవి మానవునికి అహంకార మమకారాలకు ప్రతీకలుగా మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని దైవానికి సమర్పించడమే దీని ముఖ్య ఉద్దేశము. నా శరీరము, మనసు, సంపద అంతా దైవానికే చెందుతాయి అనే సంపూర్ణ శరణాగతి భావాలను ఇది చెబుతుంది. యజ్ఞం ద్వారా దేవతలకు అర్పించిన హవిస్సులన్నీ కూడా పూర్ణాహుతిలో సంపూర్ణత చెందుతాయి. ఇది లోక కళ్యాణార్థానికి, ప్రకృతి సస్యామతలకు మరియు మానవ శ్రేయస్సుకు దోహదపడుతుంది. భౌతిక వస్తువులను అగ్నిలో కాల్చినట్లుగానే మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలు అనే అరిషడ్వర్గాలను దైవాగ్నిలో దహనం చేసే పవిత్రమైన జీవితాన్ని గడపడానికి ఇది సందేశాన్ని ఇస్తుంది. పూర్ణాహుతిలో రావి, జువ్వి, మర్రి, మేడి, ఉత్తరేణి వంటి పవిత్ర వృక్షాల కొమ్మలు, గోధుమలు, కందులు, పెసళ్ళు, శనగలు, బొబ్బళ్ళు, ఉలలు, మినుములు మొదలైనటువంటి నవధాన్యాలు, యాలకులు, లవంగులు, పచ్చకర్పూరము, జాజి, జాపత్రి, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలు, చెరుకు ముక్కలు, వరిపేలాలు, బెల్లము వంటి తీపి పదార్థాలను, తామర పువ్వు, బిల్వపత్రి, మారేడు దళములు, ఎర్రని వస్త్రము, కుంకుమ, పువ్వులు, ఈ విధంగా అనేకమైనటువంటి పండ్లను సమర్పించేటటువంటిదే మహాపూర్ణాహుతి యొక్క విశేషము. హిందూ సనాతన ధర్మములో అన్నముతో చేసే బలిని అన్నబలి, భూతబలి అని అంటారు. ఇక్కడ బలి అంటే జంతువులను బలి చేయడము కాదు. సకల జీవకోటికి, పక్షులకు, జంతువులకు, దేవతలకు, భూతాలకు ఆహారాన్ని సమర్పించే వారిని సంతృప్తిపరచడమే అని అర్థము. బలి అంటే బలాన్ని కలిగించే లేదా సమర్పించేది. కాకికి, ఇతర ప్రాణులకు బలం కోసం అన్నం మెతుకులు పెట్టడాన్ని కాకబలి అని కూడా అంటారు. మన సంస్కృతి ప్రకారంగా ప్రతి గృహస్థుడు దేవతలకు
ఆదిత్యులకు, పితృదేవతలకు మరియు భూతాలకు, సకల జీవులకు అన్నదానం చేయడం విధి. ఈ ఆచారం ద్వారా సమస్త జీవకోటికి ఆహారం అందించి వాటి ఆకలిని తీర్చడమే అని బలి యొక్క ముఖ్య ఉద్దేశము. నిత్య పూజలో భాగంగా నిత్య పూజలో పూర్తి అయిన తరువాత దేవునికి నైవేద్యం పెట్టి అన్నము నుండి కొద్దిగా అన్నాన్ని తీసుకుంటాము. ఆ అన్నాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి మంత్రము లేదా ప్రార్థనలు పఠిస్తూ ఇష్టదేవతకు లేదా అష్టదిక్పాలకులకు 8 దిక్కుల బలి సమర్పిస్తారు. మిగిలిన అన్నాన్ని కాకాలు, కుక్కలు, ఆవులు లేదా ఇతర జంతువులకు ఆహారంగా పెడతారు. ఇది పంచయజ్ఞంలో ఒకటైన భూతయజ్ఞము క్రింద వస్తుంది. బలి ప్రదానములో దేవతలకు దుర్గాదేవి నవరాత్రులలో చండీ హోమ సమయమునందున అమ్మవారికి ముఖ్యముగా బలి చేసేది కూష్మాండ బలి. కూష్మాండము అనగా సంస్కృతములో గుమ్మడికాయ అని అర్థం. ఈ శాక్తేయ ఆగమ ప్రకారంగా అమ్మవారికి పూర్వము జంతు బలులు ఇచ్చేవారు. వారికి బదులుగా శాక్తేయమైన గుమ్మడికాయను బలి సమర్పించే పద్ధతినే కూష్మాండ బలి అని అంటారు. గుమ్మడికాయకు విశ్వంలోని ప్రాణశక్తికి నెగిటివ్ ఎనర్జీని అనగా చెడును గ్రహించే అద్భుతమైన శక్తి ఉంటుంది. బూడిద గుమ్మడికాయకు సున్నము రాసి దీనిపై కుంకుమ పూసి పసుపు బొట్లను పెడతారు. దాని కింద పీఠం వేసి కత్తితో పగలకొడుతూ ఉంటారు. శక్తి భద్రములతో కలిగినటువంటి ఆ గుమ్మడికాయను భక్తి శ్రద్ధలతో దేవతా ప్రీత్యర్థ కూష్మాండ బలిదానం కరిష్యామి అంటూ సంకల్పము చెప్పుకొని ఈ అమ్మవారికి బలిదానాన్ని చేస్తారు. బలి ఇచ్చైన తరువాత ఆ గుమ్మడికాయ రెండులను కోసి దానిపై పసుపు కుంకుమను చల్లి అన్నము పెడతారు. ఈ కూష్మాండ బలి దుర్గాదేవి 4 రూపములైనటువంటివి. కూష్మాండదేవి పూజలలో లేదా ప్రత్యేకమైన ఉత్సవాలలో, బ్రహ్మోత్సవములలో నిర్వహిస్తారు. ఈ బలి చేయడం వలన చెడును తొలగించి శుభమును కలిగించే విధములుగా రూపొందింపబడుతూ ఉన్నది. బలి ప్రదానం అయిన తరువాత అమ్మవారు యొక్క ముఖములను తెరిచే సమయమునందున ముందుగా ఆవును నిలపడం జరుగుతూ ఉన్నది. ఆవులో అత్యంత దైవశక్తి కలిగినటువంటి ఆ అమ్మవారు యొక్క అనుగ్రహం ఉంటుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అందుకే అమ్మవారు నేత్రములు తెరిచిన తరువాత వాటికి ఉన్నటువంటి అమ్మవారు ప్రథమముగా దర్శించేది గోవును. గోవును దర్శించిన తరువాత ముందల వెలిగించినటువంటి ఆ వరి గడ్డితో ఏర్పాటు చేసినటువంటి అగ్నిజ్వాలలను అమ్మవారు జ్వాలాదేవిగా అమ్మవారు అక్కడ ఆ అగ్నిని దర్శించుకుంటుంది. అగ్నిని దర్శించిన తర్వాత భక్తులందరూ కూడా ఒకరొక్కరుగా వచ్చి అద్దములో అమ్మవారిని దర్శనము చేసుకుంటారు. అద్దములలో అమ్మవారిని దర్శనము చేసుకున్న తరువాత ముఖార విందములను చూస్తూ ఆనందభరితులై ప్రజలు ఆనందమును పొందుతూ ఉంటారు. దివ్య అలంకరణలతో అలంకరించబడినటువంటి శ్రీ శ్రీ నల్లపోచమ్మ తల్లి సమేత ఎల్లమ్మ అమ్మవారిని భక్తులు దర్శిస్తారు. అమ్మవారిని పూజలతో, ఆభరణములతో, పట్టు వస్త్రముల చేత అద్భుతమైన అలంకరణను చూసి ఆ దివ్య దర్శనమును భక్తులు భక్తి పారవశ్యముతో మునిగిపోతారు. అమ్మవారు యొక్క దివ్య అలంకరణను చూసినటువంటి భక్తులు ఎంతో సంతోషమును నిండి గ్రామములో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారిని ఒకరొకరుగా దర్శించుకుంటారు. 3 రోజుల పాటు నిర్వహించినటువంటి పూజలలో భాగంగా సర్వతోభద్ర మండలము, వాస్తు మండలము, నవగ్రహ మండలము, అదే విధములుగా యోగిని మండపములో ఉన్నటువంటి కలశాల నీటిని ఒక్క దగ్గరికి చేర్చి అమ్మవార్ల పైన అదే విధములుగా శిఖరముపై
వచ్చినటువంటి ప్రజలపైన సంప్రోక్షణ చేస్తూ ఉంటారు ఋత్వికులు, పూజారులు. ఆ పూజా ఫలితములను పొందినటువంటి ఆ చల్లని నీటిని వారు శిరస్సు పైన వేయడం వలన సమస్త దోషాలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. 3 రోజుల పాటుగా ఉపవాస దీక్షను ఆచరిస్తూ పూజలో పాల్గొన్నటువంటి దంపతులకు వేద ఆశీర్వచనమును అందచేయడం జరుగుతూ ఉంది. వేద ఆశీర్వచనం అనేది కేవలం సాధారణ దీవెనలు కావు. వేదమంత్రముల ద్వారా దైవికమైన శక్తులను, సానుకూల తరంగాలను ఆహ్వానించి వ్యక్తిగతంగా అందించే ఒక ప్రార్థన. ఇది ఒకరి జీవితంలో ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆయుష్షు మరియు అభ్యున్నతను కలిగిస్తుందని హిందూ ధర్మములో నమ్ముతారు. భక్తుల యొక్క మనోభీష్టములు నెరవేర్చే విధములుగా పూజారులు పూజలో పాల్గొన్నటువంటి ఆ కొబ్బరిలను, పండ్లను ప్రసాదంగా దంపతులకు ఇస్తారు. శతమానం భవతి శతాయుష్ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అంటూ వారికి వేద ఆశీర్వచనములను అందించి వారి తలపైన అక్షతలను వేసి ఆశీర్వదించడం జరుగుతూ ఉంది. దేవేశ యజ్ఞం యజ్ఞం దేవేశ దేవేశ యజ్ఞక స్వాహా స్వాహా యజ్ఞం దేవేశ దేవేశ యజ్ఞక స్వాహా యజ్ఞక స్వాహా స్వాహా యజ్ఞ. భక్తులందరూ కూడా వేద ఆశీర్వచనమును పొందిన తరువాత తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆనందభరితురై పూజలో పాల్గొన్నటువంటి బ్రాహ్మణోత్తములకు పాదార్చన చేసి వారికి దక్షిణా తాంబూలములను సమర్పిస్తూ ఉంటారు. తెలంగాణ ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యము పొందిన ప్రాచీన జానపద కళారూపం ఒగ్గు కథ. ఒగ్గు అంటే శివుని చేతిలో ఢమరుకము, గొల్ల అంటే యాదవ కురుమ కులాలకు ఆరాధ్య దైవమైన మల్లన్న, బీరప్ప, ఎల్లమ్మలకు పురాణ కథలను సంగీతము, నృత్యము, అభినయము కలిగించి డప్పుల వాయిద్యములతో కథలు చెప్పేవారికి వీరి ప్రత్యేకత. ఇది కేవలం వినోదం మాత్రమే కాదు, మల్లికార్జున స్వామిని వీరుడై బీరప్పల చరిత్రను కీర్తిస్తూ వారి గొప్పతనాన్ని ప్రజలకు చాటి చెప్పే భక్తి గేయాలు. కథకుడు అనగా ప్రధాన వ్యక్తి ఒగ్గు వాయిద్యాన్ని వాయిస్తూ లయబద్ధమైన ఆటలతో నృత్యమును చేస్తూ కథను చెబుతూ మిగిలిన కళాకారులకు వంతు పాడుతూ ఆ భావహావాలను ప్రదర్శిస్తూ కథను ముందుకు నడుపుతూ ఉంటారు. పూర్వము చదువు రాని సామాన్య ప్రజలకు సాహిత్యం, పురాణాలను, సాహిత్యాలను, వాటి విలువలను అర్థమయ్యేలా చెప్పడానికి ఈ కళలు రూపొందించబడ్డ ఉన్నాయి. ఈ ఆలయంలో కూడా ఒగ్గువారిచే ఇక్కడ కళ్యాణాన్ని నిర్వహించి అమ్మవారి ఎల్లమ్మ కళ్యాణాన్ని చేసి బోనాలను ప్రదర్శించారు. అమ్మవారికి బోనం అంటే ఎంతో విశిష్టమైనటువంటిది కావున అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాలు సమర్పించిన అనంతరమునందున అన్న సమారాధన అనగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమములలో పాల్గొన్నటువంటి భక్తులకు సకల శుభాలు జరగాలని కోరుకుంటూ నా యాత్ర వీక్షకులకు, నా సబ్స్క్రైబర్లకు ప్రతి ఒక్కరికి కూడా
ఆ తల్లి అనుగ్రహము చేత సకల సంతోషమును కలిగి ఇహలోకమునందున సకల సుఖాలను అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కుమారస్వామి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. అంతేకాదా కొత్తగా వచ్చినటువంటి వారు నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.